ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ గారు ఇక్కడేం చేస్తున్నారు? గౌరీ గారు మీరు ఇక్కడ నిద్రపోలేదా? నిద్ర రావట్లేదండి. మరి ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, అక్కకి పెళ్ళైపోతుంది కదా, తనని చూడాలనిపించింది. అర్థం కాలేదండి. చిన్నపిల్ల, ఇంకా కళ్ళెదురుగా ఆటలాడినట్టే అనిపిస్తుంది. అప్పుడే పెళ్లి కూతురు అయిపోయింది. కాలం ఎంత తొందరగా పరుగులు తీస్తుందో కదా సార్. సారా? అయ్యో, నేనేంటి అనులా మాట్లాడేశాను. చైర్మన్ని సార్ అనే పిలవాలి కదా మరి. మీరు నన్ను సార్ అండమేమో గానీ మీకు మాత్రం ఖచ్చితంగా ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందండి. ఎందుకండి అలా అంటున్నారు? నాకే ప్రాబ్లం లేదు. ఉందండి. మీకేదైనా ఒక క్యారెక్టర్ గురించి చెప్తే అందులో పరకాయ ప్రవేశం చేసి ఫిక్స్ అయిపోతారు. నేనేదో మాట వరుసకి అక్కీని అమ్మలా ఓదార్చారు అన్నాను, అంతే. మీరు నిజంగానే అమ్మలా ఫీల్ అయిపోతున్నారు. ఏంటి ఇందాకేదో అన్నారు? అక్కీ నిన్నగాక మొన్న కళ్ళ ముందు ఆడుకున్న పిల్లలా అనిపించిందా? ఈ మాట ఎవరైనా వింటే మీకు పెచ్చ అని అనుకుంటారు. అబ్బా, అదేదో ఫ్లోలో వచ్చేసిందిలేండి. అయినా అమ్మా అని ఫీల్ అయితే తప్పే ఉంది. మీరు నేనే కదా నిశ్చయితాంబూలాలు అందుకున్నాము. అంటే అమ్మా నాన్నల స్థానంలో ఉండే కదా అన్నీ చేశాము. రేపు కాళ్ళు కడిగి కన్యాదానం కూడా చెయ్యాలి. అంతవరకు మనం తనకి అమ్మా నాన్నలమే. ఓహో, మీరు ఇలా వచ్చారా? ఏదేమైనా అండి, మిమ్మల్ని అక్కీ విషయంలో ఇన్ని మాటలు అంటున్నాను గానీ ఎందుకనండి, నాకు అక్కీని అలా చూస్తుంటే నాకు చిన్నపిల్లలాగే కనిపిస్తుంది. తండ్రి ప్రేమ. ఏమన్నారు? ఏం లేదు, మీరెళ్ళి పడుకోండి, నేను అక్కి దగ్గరే ఉంటాను. లేదండి, నేను అక్కీకి కాపలా ఉండడానికి బాడీ గార్డ్లా వచ్చాను. సరే అయితే మీకు నేను తోడుంటాను. సరేండి, ఉండండి. బోరు కొడితే మీతో పోట్లాడనుకుంటుంది. కూర్చోండి. ఫ్రెండ్, అటు చూడు. అక్కీకి చిన్నప్పుడు ఎప్పుడైనా జ్వరం వస్తే అమ్మా నాన్న ఇలాగే రాత్రంతా మేలుకొని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు తనకి ప్రమాదం అని తెలిసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మీ అమ్మకైనా గత జన్మ గుర్తుకొచ్చింది, అందుకని కన్న ప్రేమని తను తెలుసుకోగలిగింది. కానీ శంకర్కి గత జన్మ గుర్తుకు రాకపోయినా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. ఎన్ని జన్మలైనా సరే కన్న తండ్రి ప్రేమ మాత్రం తరగదు. గుడ్ మార్నింగ్ సండి సార్. గౌరీ గారు చాలాసేపటి నుంచి మెలకుగానే ఉన్నారు. గౌరీ గారిని ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. అలాగే. జనే గారు, మనకి పెళ్లి పనులు చాలా ఉన్నాయి కదా, ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయా? అన్నీ జరుగుతున్నాయి శంకర్. మనకు బాగా నమ్మకమైన వాళ్లే అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. పెళ్లి జరిగేంత వరకు మనమంతా చాలా అలర్ట్గా ఉండాలి సార్. శంకర్ గారు, నేను ఫ్రెండ్ అన్నీ చూసుకుంటున్నాం. మీరు నైట్ సరిగ్గా నిద్రపోయినట్లేరు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. లేదా బై, అక్కి మెళ్ళలో రవి 3 ముళ్ళు వేసేంత వరకు నేను రిలాక్స్ అవ్వడం అనేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రాకేష్ తోక తొక్కిన తాజ్పాములా పగతో ఉన్నాడు. కాబట్టి మనందరం చాలా అలర్ట్గా ఉండాలి. వాడు అక్కీని ఒక్కదాన్నే టార్గెట్ చేస్తాడని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాడు ఎట్నుంచి ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. అందుకే
మనందరం చాలా అలర్ట్గా ఉండాలి. అంతేకాదు రవిని కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అలాగే శంకర్. రేయ్ త్వరగా కానీ ఇదేంట్రా ఇక్కడ పెళ్లిళ్ళ ఉంది అసలు ఇది? ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. దేవ్కి మొహాలు వేసుకుని ద్వారపాలకులో చూస్తారంటే రావంక. నువ్వు వెళ్ళి అరటి బోధులు కొబ్బరి పండుగలు తొందరగా పట్టరా వెళ్ళు. నువ్వేంట్రా నీకు సెపరేట్ గా చెప్పాలా? వెళ్ళి టెంట్ సామాన్ దగ్గర చూడు. అలాగే అండి. అందరూ నా మొహం చూసి వాళ్ళే. ఒరే ఈ జన్మగా వద్దా మామిడాకులు కట్టడం? రాయ్ బాస్, అదే ఇల్లు. జాగ్రత్త, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ రవిగాడి ఫోన్ తీసుకొచ్చాయి. అలాగే బాస్. రాయ్ బాస్, ఆ యాదగిరితో జాగ్రత్త. చిన్న అనుమానం వచ్చినా నిన్ను గడప దాటనివ్వకుండా బలిచ్చేస్తాడు. పో. సరే బాస్. రే ఆ గిన్నెలు ఎవరు పెట్టాడు తీయండి. రే ఆ పువ్వులు కొంచెం కింద కట్టండి. రే మామిడి తోరణాలు కట్టమంది అక్కడ, ఇక్కడ కాదు. అడుగా రే ఏంటి అలా కాలు గాలిని పిల్ల తిరుగుతున్నావు? ఏమైంది? చార్జర్ కావాలా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఈ ఫోన్ ఒకటి, ఫోన్ లేకపోతే మాత్రం బతకలేరు మీరు. ఇదిగో ఛార్జర్, ఛార్జింగ్ పెట్టుకో. పెళ్లి మండపానికి మాత్రం ఇది తీసుకుని తగలాడుకో. అవును పెళ్లి బట్టలు సర్దుకున్నావా? సర్దుకోవాలి. ఎల్లు ముందెళ్ళి ఆ పని చూడు. పెళ్లి పెట్టి సర్దమానాన్ని సర్దిందో లేదో అసలు ఎక్కడ పెట్టి. అన్ని పనులు నేనే చూసుకోవాలి. అవును గంధం గిన్నె ఎక్కడ పెట్టింది? దీని కొడుకు పెళ్ళన్న హడావుడి తప్పితే అసలు ఏది ఎక్కడ పెట్టాలో అస్సలు తెలీదు. అసలు దీని ఎవరదే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.